నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, 2022వ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాము. మరి 2022వ సంవత్సరంలో మార్కెట్లు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి, అంటే రిటర్న్స్ పరంగా అసలు ఎటువంటి స్థాయిలో ఉన్నాయి, ఓవరాల్గా అసలు ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఎటువంటి పెర్ఫార్మెన్స్ని కనబరిచాయంటారు? నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇయర్ అయిపోతున్నాం. అయిపోతే ప్రతి సంవత్సరం కూడా అంటే లోలు హైలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లోలు హైలో మనం ఫస్ట్ నిఫ్టీ గురించి డిస్కస్ చేస్తే, ఏదైతే నిఫ్టీ 50 అంటాం, 50 కంపెనీలు ఉంటాయి, దాంట్లో నిఫ్టీ 50. అయితే ఈ సంవత్సరం లో వచ్చి 15,183.40 పాయింట్లు జూన్ 17వ తారీఖు రావటం జరిగింది. అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోవటం కూడా జరిగింది. డిసెంబరు 1వ తారీఖు 18,887.60. అంటే కరోనా టైంలో ఒక 12, 13 ఏళ్ళు, 14 ఏళ్ల కిందికి పోయినటువంటి మార్కెట్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆల్ టైమ్ హైకి పోయింది 2021లో అక్టోబర్ 19వ తారీఖు. మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖు అంటే 2020లో లోకి వచ్చింది 14, 13 ఏళ్ల కిందటిలోకి. 2021లో మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోయింది. 2021ది మళ్ళీ ఆల్ టైమ్ హై దాటి మళ్ళీ మొన్న డిసెంబర్ 1వ తారీఖు నాడు 18,887.60కి రావటం జరిగింది. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, నిఫ్టీ జూన్లోనో 15,183, డిసెంబర్ 1st వచ్చేటప్పటికి 18,880. జనరల్గా ఎప్పుడు కూడా ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబర్లోనే ఆల్ టైమ్ హైకి వెళ్తాయి. ఎందుకోసం వెళ్తాయి అంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, ఒక 6 months అయిపోద్ది. ఈ గవర్నమెంట్ రాయితీలు ఈ ఏవైతే పాలసీలు ఉన్నాయో వాటితోటి సేల్స్ ప్రాఫిట్ పెరిగేటప్పటికి ఒక్కసారి పీక్ వెళ్తుంది. లాస్ట్ ఇయర్ అంతే 2021లో అక్టోబర్ 19, ఈసారి అక్టోబర్ 19 కాకుండా నవంబర్ కాకుండా డిసెంబర్ 1st అంటే అక్టోబర్ దగ్గరికి వచ్చేసింది. అయితే ఎప్పుడైతే ఈ సంవత్సరం 15,183లో అంటే ఇయర్లీ లో జూను 17వ తారీఖు వచ్చింది. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే లోకి రాగానే ఇక అయిపోయినట్టు, ఎకానమీ పోయింది, ఇక రష్యా ఉక్రెయిన్ అంటే ఈ సంవత్సరానికి రష్యా ఉక్రెయిన్ వార్ అని, లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వారితోటి వడ్డీ రేట్లు పెంచాలి అనేది, అంటే అమెరికా ఏదైతే వడ్డీ రేట్లు పెంచాలి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, 34 ఏళ్ళ హై వచ్చింది అని అంటే 2 నెలలకు ఒకసారి మీటింగులు పెట్టడం, వడ్డీ రేట్లు పెంచడం, వడ్డీ రేట్లు పెంచేటప్పటికి ధరలు పెరగడం, ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పటికి ఎకానమీ దెబ్బతినేటప్పటికి మార్కెట్ పడిపోతుంది అనగానే కంపెనీలకు లాభాలు తగ్గిపోవటం, లాభాలు తగ్గిపోయింది అనగానే ఇక అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. మళ్ళీ ఒక రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది అన్నట్టు. అయితే ఇది నిఫ్టీకి. ఇక మళ్ళీ నెక్స్ట్ సెన్సెక్స్ ఉంటుంది, దాన్ని బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉన్నాయో 30 కంపెనీలు ఉంటాయి సెన్సెక్స్లో. ఆ 30 కంపెనీలు ఏవైతే పర్ఫార్మెన్స్ చేస్తాయో వాటిని బట్టి అది కూడా ఈ సంవత్సరం మళ్ళీ మొన్న డిసెంబర్ 1st తారీఖు నాడు బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. 63,583.07 పాయింట్లు అంటే ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వటం జరిగింది. అది మళ్ళీ జూన్ 17వ తారీఖు నాడే ఇయర్లీ లోలో అంటే 50,921 పాయింట్లకి రావటం జరిగింది. ఇది బిఎస్సి సెన్సెక్స్ 50,921 నుంచి 63,583, సుమారు 12,500 పాయింట్లు ప్లస్ ఇది జూన్కి డిసెంబర్కి బిఎస్సి సెన్సెక్స్ రావటం జరిగింది. జనరల్గా బిఎస్సి సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఒకటే. ఎందుకంటే సెన్సెక్స్లో ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో నిఫ్టీలో 50 కంపెనీలు ఉంటాయి. ఈ 30 ఏదైతే సెన్సెక్స్లో ఉన్న 30 ఉన్నాయో, నిఫ్టీలో 50 ఏవైతే ఉన్నాయో ఈ 30 మళ్ళీ దాంట్లో ఉంటాయి. కాబట్టి సెన్సెక్స్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, నిఫ్టీ పెరిగితే సెన్సెక్స్ పెరుగుతుంది. నిఫ్టీలో 50, సెన్సెక్స్లో 30. కాబట్టి ఒక సెన్సెక్స్ కనుక ఆల్ టైమ్ హై ఒక రోజు వచ్చింది అంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అవే కంపెనీలు కాబట్టి అవి కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంటాయి అన్నమాట. ఇది సింపుల్గా బిఎస్సి సెన్సెక్స్కి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నిఫ్టీ బ్యాంకు. ఈ నిఫ్టీ బ్యాంక్ వచ్చి 12 షేర్లు ఉంటాయి, 12 కంపెనీలు ఉంటాయి. ఈ 12 కంపెనీలు కూడా ఇప్పుడు నిన్ననే 19/12కి ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వటం జరిగింది. ఇది వేరే బిహేవ్ చేస్తుంది. నిఫ్టీ సెన్సెక్స్ వన్ వే అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకో వే ఉంటుంది. అంటే సపోజ్ నిఫ్టీ సెన్సెక్స్ రెండు ఒకటే, సెన్సెక్స్ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది, నిఫ్టీ పడితే సెన్సెక్స్ పడుతుంది. కాబట్టి
మనము ఏం చూడాలి, నిఫ్టీ పెరిగినప్పుడల్లా బ్యాంక్ నిఫ్టీ పెరగదు, నిఫ్టీ పడ్డప్పుడల్లా బ్యాంక్ నిఫ్టీ పడాలని కూడా లేదు మళ్ళీ. అంటే ఏంటిది, నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినప్పుడల్లా ఒక్కొక్కసారి పెరుగుతుంటుంది బ్యాంక్ నిఫ్టీ, ఒక్కొక్కసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ అది పడుతున్నా కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో డిసెంబర్ 1 తారీఖు నాడు నిఫ్టీ సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తే ఇది 19-12 నిన్న ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 43,438.50 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి. మళ్ళీ ఇది మార్చి 8 తారీఖు మాత్రం ఇయర్లీలోకి రావడం జరిగింది. 32,000కి వచ్చింది. అప్పుడు 32,155.35 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ మార్చి 8. అంటే 32,000 పాయింట్లు ఉన్నటువంటిది 43,000, 11,000 పాయింట్లు మార్చి నుంచి డిసెంబర్, అంటే 1/3 అనమాట. అంటే సింపుల్గా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్టర్ ఉందో 1 ఇయర్ కనుక లాంగ్ పీరియడ్ తీసుకుంటే ఇయర్లీలో ఎక్కడొచ్చింది బ్యాంక్ నిఫ్టీ, సపోజ్ 12 షేర్లు ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో, ఇయర్లీలోకి వచ్చింది. వాల్యూ ఉన్న షేర్స్ కనుక ఉంటే అదంతా 1/3 బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. కానీ షేర్లు అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఈటీఎఫ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మామూలుగా ఇండివిజువల్గా స్క్రిప్ట్స్లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిఫ్టీ బీస్, బ్యాంక్ నిఫ్టీ బీస్ అంటారు. అవి అన్నా అవే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. బ్యాంకుకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అవి అయినా సరే ఎప్పుడైతే లో కనుక వచ్చిరనుకోండి, విత్ ఇన్ 1 ఇయర్ లోపలనే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఈటీఎఫ్లు అనుకోండి, నిఫ్టీ బీస్ అనుకోండి, అవి. ఇది సింపుల్గా మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇన్ఫర్మేషన్. మనం మళ్ళీ కొత్త సంవత్సరంలోకి రాబోతున్నాం. అడ్వాన్స్గా సుమన్ టీవీ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇయర్ ఎండ్ వస్తుంది. ఇయర్ ఎండ్ ఎప్పుడైతే వస్తుందో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి క్యాలెండర్ ఇయర్ ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ మనకి. అమెరికా మార్కెట్లోకి వచ్చి క్యాలెండరే, అంటే జనవరి 1 టు డిసెంబర్ 31. అయితే ఇప్పుడు డిసెంబర్ 31 వస్తుందనగానే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోద్ది. ఈ 10 రోజులు కనుక మామూలుగా ఉంటే మళ్ళీ జనవరి 1 నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుద్ది. అమెరికాలో ఏవైతే కొత్త అంటే మళ్ళీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్ ఒడిదుడుకు లేకుండా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. అయితే అంటే 2022లో ప్రత్యేకించి అంటే మార్కెట్ని బాగా ప్రభావితం చేసిన నెగటివ్ న్యూస్ ఏంటి, అంటే ఎటువంటి నెగటివ్ న్యూస్ వల్ల మార్కెట్ పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనైందంటారు? అసలు జనరల్గా అట్లేం లేదు. మెయిన్ ఇవే రష్యా ఉక్రెయిన్ వార్ అని, ఇన్ఫ్లేషను, అంటే సైమల్టేనియస్గా ఒకదానికొకటి రిలేషన్. ఫస్ట్ ఏంటిది, రష్యా ఉక్రెయిన్ వార్తో ఏమవుతుంది, ఎకానమీ దెబ్బతింటుంది. ఎకానమీ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఎగుమతులు దిగుమతులు ఆగిపోతాయి. అంటే ఏంది, ఎగుమతి చేస్తే పైసలు రావని, దిగుమతి చేసుకోవడానికి మళ్ళీ అంటే ఏం ప్రాబ్లం అంటే సప్లై చైన్ అంతా ఆగిపోతుంది. రైట్. అందుకని ఏమవుతుంది, ఎగుమతులు దిగుమతులు, పేమెంట్స్, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ తోటి ఎకానమీ దెబ్బ. ఒక ఎకానమీ ఒక దేశానికి ఎఫెక్ట్ ఉంటే ఇంకో మాదిరి ఇంకొక దేశానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు చైనాలో మళ్ళీ కరోనా అంటున్నారు. ఇప్పుడు దీంతో ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పటికి వడ్డీలు పెరిగేటప్పటికి దీంతోపాటు రూపాయి విలువ పడిపోవటం, ఒకదానికి సైమల్టేనియస్గా అప్ అండ్ డౌన్లు జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ థర్డ్ క్వార్టర్ చాలా బాగా కట్టిర్రు, 19% ఎక్స్ట్రా కట్టిర్రు. అంటే జనవరిలో మళ్ళీ మార్కెట్ బాగుంటుంది అనేది అడ్వాన్స్ ట్యాక్స్ని బట్టి మొన్న 15వ తారీఖు కట్టిర్రు అడ్వాన్స్ ట్యాక్స్. డేటా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీద 19% వరకు ఇంక్రీజ్ అయింది ట్యాక్స్. దానివల్ల మళ్ళీ మార్కెట్లు బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. 2022లో మార్కెట్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, అదేవిధంగా ఎటువంటి నెగటివ్ న్యూస్ మార్కెట్ని ప్రభావితం చేసింది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.